రేవంత్ రెడ్డి గారు నీకెవడన్నా లఫుడ్ గడ ఐడియాలు ఇస్తున్నాడా, లేకుంటే నీకే ఏమైనా తిక్క తిక్క ఐడియాలు వస్తున్నావా? పేదల ఇండ్లు కూలుస్తున్నావు ఎందుకయ్యా నువ్వు ఎప్పుడు చూసినా? స్టార్టింగ్లో గెలిచిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టి వాళ్ళతో పడరాని మాటలు పడ్డావు. మరీ ఇప్పుడు స్టార్ట్ చేసినావు. పేదోళ్ళ మీద పడుతున్నావు ఎందుకయ్యా నువ్వు 24 గంటలు? హైడ్రా అని కొట్టాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది చూడు, 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, కొట్టు. ఎందుకు నీకు తిక్క తిక్క ఐడియాలు చేసుకుంటా? ఎందుకు? ఎవరు చెప్పినారు నీకు? నువ్వు కాపాడుతావు ప్రభుత్వ భూమిని. ఫస్ట్ ఎవడు దానికి పర్మిషన్ ఇచ్చాడు వాడిని బొక్కలేయి. పేదోళ్ళ మీద పడతావు ఎందుకయ్యా నువ్వు 24 గంటలు? వాళ్ళు ఎవరో పర్మిషన్ ఇచ్చారని వాళ్ళని కేటీఆర్ని కేసీఆర్ని వాళ్ళని బొక్కలేయి, పేదోళ్ళని కాదు. అంత కొన్ని లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళని బొక్కలో చేసి విడిచిపెట్టి పేదోళ్ళ మీద పడి, పేదోళ్ళు వాళ్ళకి పర్మిషన్ లేదు, కనీసం నష్టపరిహారం లేదు, రావడము బుల్డోజర్ తీసుకురావడము, సాఫ్ చేయడము. ఏంది ఇది? నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు కొన్ని లక్షల కోట్ల స్కాములు చేసినారు. వాళ్ళ మీద ఈడీ దాడులు సిబిఐ కేసులు వేసి బొక్కలో వేయ్యా. అటువంటిది పోయి పేదోళ్ళ ఇండ్లు కనీసం కూడుగుడ్డ వసతులు లేని వాళ్ళు టీన్ల రేకులు వేసుకొని బతికిన వాళ్ళని కూడా నువ్వు చెడుపుతున్నావు అంటే వాళ్ళతోని పడరాని మాటలు తిరుగుతున్నావు అంటే నువ్వు ఎంత అతి తెలివి ప్రదర్శిస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి.